ప్రజలకు మంచి చేయాలని పాలకులు యజ్ఞం చేస్తూ ఉంటే రాక్షసులు అడ్డుకునేవారని పురాణాల్లో చెప్తూ ఉంటారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ఆయన అనుచరులు వ్యవహరిస్తున్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. నాడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఒక్క పేదవాడికి కూడా సెంటు స్థలం ఇవ్వలేదని గుర్తు చేశారు. నేడు తన ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇస్తూ ఉంటే వాటిని అడ్డుకోవటానికి చంద్రబాబు ఆయన మనుషులు 1 కాదు 2 కాదు ఏకంగా 1191 కేసులు వేశారన్నారు. చంద్రబాబు సృష్టించిన న్యాయపరమైన అడ్డంకులు దాటుకుంటూ ఒంగోలులోనే ఏకంగా 21,000 మంది పేదలకు ఇళ్ల పట్టాలిచ్చామన్నారు. అర్హులైన లబ్ధిదారులకు పట్టాలు ఇవ్వకుండా వారు వాటిలో ఇళ్లు కట్టుకోకుండా ప్రతి జిల్లాలో చంద్రబాబు అడ్డుకుంటున్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫైర్ అయ్యారు. పేదల ఇంటి నిర్మాణాలు అడ్డుకుంటూ కేసులు వేయించడం ఆయనకు సహజ అలవాటుగా మారిందని ధ్వజమెత్తారు. చంద్రబాబు ఆయన మనుషులు 1 కాదు 2 కాదు ఏకంగా 1191 కేసులు వేశారని అన్నారు. మంచి కోసం యజ్ఞం జరుగుతూ ఉంటే రాక్షసులు అడ్డుకునేవారు అని చెప్పి గతంలో పురాణాలు చదివేటప్పుడు మనం అంతా కూడా విన్నాం. అలాగే మన పేదలకు 2014 నుంచి 2019 వరకు గతంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న గతంలో ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సీఎంగా ఉన్నప్పుడు ఒక్క పేదవాడికి కనీసం 1 సెంటు స్థలం ఇచ్చిన పాపాన పోలేదు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు 650 వాగ్దానాలు ఇచ్చి మేనిఫెస్టో తయారు చేయించారు. అది చూపి ఓట్లు అడిగి గెలిచిన తరువాత వాటిలో 10% కూడా అమలు చేయలేదని గుర్తు చేశారు. అలాంటి చంద్రబాబు ఎన్నికల వేళ ఇప్పుడు మరలా అబద్ధాలు చెప్పడానికి సిద్ధమయ్యారని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు. ఏకంగా 650 వాగ్దానాలు తానిచ్చి 10% కూడా అమలు చేయకపోయినా ప్రజలు తనను ఎట్టి పరిస్థితిలోనూ కూడా నమ్మటం లేదు అని చెప్పి ఈ పెద్ద మనిషికి తెలిసిన బాబు నిస్సిగ్గుగా మళ్ళీ ఎన్నికలు వచ్చేసరికి మళ్ళీ కొత్త మేనిఫెస్టో తీసుకొని వచ్చి ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తానని, ప్రతి ఇంటికి బెంజ్ కారు కొనిస్తాను అని మళ్ళీ ఇదే పెద్ద మనిషి నిస్సిగ్గుగా మేనిఫెస్టోతో మోసం చేస్తూ ఉన్నాడు అనంటే, మోసం చేయగలుగుతా ఉన్నాడు అనంటే ఇంతకన్నా దారుణం ఎక్కడైనా ఉంటుందా అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ప్రజలకు మేలు చేశాం కాబట్టే ఎన్నికలకు సిద్ధమని అంటున్నామని చంద్రబాబు సతీమణి మాత్రం చంద్రబాబు సిద్ధంగా లేరంటున్నారని అన్నారు. ఆఖరికి కుప్పం ప్రజలు కూడా చంద్రబాబుకు బై బై చెప్పడానికి సిద్ధమయ్యారని, ఈ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలని స్పష్టం చేశారు. ఎన్నికలు జరుగుతా ఉన్న ఈ సంగ్రామంలో మనం సిద్ధం అంటూ ఉంటే మరో వంక బాబు భార్య మా ఆయన సిద్ధంగా లేడు అంటోంది. ఏకంగా కుప్పంలోకి వెళ్ళి ఆమె బాయ్ బాయ్ బాబు అంటూ కుప్పంలోనే ఆయన అర్ధాంగి నోటే పంచ్ డైలాగులు వస్తా ఉన్నాయి. నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా ఒంగోలులో ఇళ్ల స్థలాల భూ హక్కు పత్రాల పంపిణీని ప్రారంభించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. దేశంలోనే ఎన్నడూ లేని విధంగా అక్క చెల్లెమ్మలను లక్షాధికారులను చేస్తున్నామని అన్నారు. తనది మహిళా పక్షపాత ప్రభుత్వమని మరోమారు స్పష్టం చేశారు. వైఎస్ఆర్సీపీ సిద్ధం 4వ సభకు వేదిక ఖరారైంది. మార్చి 3న బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గంలో మేదరమెట్లలో వైఎస్ఆర్సీపీ సిద్ధం సభను నిర్వహించనున్నారు. ఇప్పటివరకు జరిగిన 3 సిద్ధం సభలను మించి ఈసారి సభను నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డి నేతృత్వంలో సమీక్ష నిర్వహించారు. గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాలకు చెందిన పార్టీ ఎమ్మెల్యేలు, అధ్యక్షులు, పార్టీ నేతలతో సమీక్షించారు. మార్చి 3న మేదరమెట్లలో నిర్వహించే సిద్ధం సభకు గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల కార్యకర్తలు హాజరు కానున్నారు. మార్గదర్శి చిట్స్ మోసాలు ఒక్కొక్కటిగా బయటకు రావడంతో బాధితులంతా సంఘంగా ఏర్పడ్డారు. మార్గదర్శి చిట్స్ బాధితుల సంఘం పేరుతో విజయవాడ కేంద్రంగా రిజిస్టర్ చేసుకున్నారు. మార్గదర్శి చేతిలో మోసపోయిన వారెవ్వరైనా తమను సంప్రదించాలని బాధితుల సంఘం ప్రకటించింది. మార్గదర్శిపై కలిసికట్టుగా పోరాడదామని, అందరి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళదామని బాధితుల సంఘం తెలిపింది. రాజధాని నిర్మిస్తానంటూ చంద్రబాబు చెప్పేవన్నీ సొల్లు కబుర్లే అన్నారు గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని. పొలాల్లో రాజధాని కడతానని చంద్రబాబు ఎలా చెప్తారని ప్రశ్నించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే అమరావతిని చంద్రబాబు రాజధాని చేశారని విమర్శించారు.
ప్రజలకు మేలు చేయాలని ఆలోచించే వ్యక్తి జగన్ అయితే అభివృద్ధిని సంక్షేమాన్ని అడ్డుకునే వ్యక్తి చంద్రబాబు అన్నారు కొడాలి నాని. మే నెలలో వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారాన్ని అడ్డుకునే శక్తి ఎవరికీ లేదన్నారు. ఈ సొల్లు చంద్రబాబు వచ్చి రాజధాని నిర్మిస్తానంటాడు, హైదరాబాద్ బెంగళూరు లాగా నిర్మిస్తాడు. ఎక్కడైనా మద్రాసు చూసుకోండి, బెంగళూరు చూసుకోండి, హైదరాబాద్ చూసుకోండి, లేకపోతే ఢిల్లీ చూసుకోండి, బాంబే చూసుకోండి, ఏ మహానగరంలో అయినా రాజధాని అంటే ఒక అసెంబ్లీ ఉంటుంది, ప్రభుత్వం కట్టేది, ఒక సెక్రటరియట్ ఉంటుంది, ఒక కోర్టు ఉంటుంది, ఆఫీసుకి కావాల్సినటువంటి బిల్డింగులు ఉంటాయి. ఇవన్నీ కూడా 150 ఎకరాలు కూడా ఉండవు ఎక్కడ ఏ నగరంలో కూడా. ఈడు 33,000 ఎకరాలు తీసేసుకుని రైతుల దగ్గర రాజధాని నిర్మిస్తా హైదరాబాద్లో ఉన్న ప్రైవేట్ ఆస్తులు, గవర్నమెంట్ ఆస్తులు, అవన్నీ 99% ప్రైవేట్ వాళ్ళు కట్టుకున్నటువంటి ప్రైవేట్ ఆస్తులు. నేను కట్టిస్తా రాజధాని, నేను కట్టిస్తా, ఇవన్నీ పిట్టల ద్వారా చెప్పినట్టు చెబుతున్నాడు. రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిపై టీడీపీతో తాను చర్చకు సిద్ధం అన్నారు ఎంపీ కేశినేని నాని. టీడీపీ హయాంలో బీసీలకు న్యాయం జరగలేదన్నారు. ప్రజల వద్దకే పాలన సీఎం జగన్తోనే సాధ్యమైందని, వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ఇంటి వద్దకే సంక్షేమ పథకాలు జగన్ ప్రభుత్వం అందిస్తోందన్నారు. విలేజ్ క్లినిక్ల ద్వారా ప్రజల ఆరోగ్యానికి సీఎం జగన్ భద్రతను కల్పించారన్నారు. విజయవాడ నాగార్జున నగర్లో పలు అభివృద్ధి పనులకు ఆయన స్థానిక నేతలతో కలిసి శంకుస్థాపనలు చేశారు. చెప్పడానికి ఏముంది, ఎన్ని చెప్తారు అభివృద్ధి. నేను చెప్తున్నా, నువ్వు ఒక సెక్రటరీ టెంపరీ సెక్రటరీ కట్టావు అమరావతిలో అని చెప్పి, నువ్వు పెట్టుకున్న ఏంటంటే పేక మేడ ఉంది చూసా, గ్రాఫిక్ మేడ అమరావతి, దాంట్లో ఒక టెంపరీ సెక్రటరీ కట్టావు, ఒక టెంపరీ హైకోర్టు కట్టావు, ఒక టెంపరీ అసెంబ్లీ కట్టావు, ఒక టెంపరీ కౌన్సిల్ కట్టావు. అందుకని నువ్వేం చేసావు? ఇవాళ నేను గ్రామాల్లోకి వెళ్తే, నేను 45 రోజులు అయి ఉంటుంది నేను వైసీపీలో వచ్చేది, నేను 100 సెక్రటరియట్లు ఓపెన్ చేశాను. ప్రజల వద్దకు పాలన తీసుకెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి గారు. టీడీపీ నేత కొల్లు రవీంద్రపై మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. ఓటమి భయం పట్టుకున్నందుకే ఆయన ఇంగిత జ్ఞానం లేకుండా అబద్ధాలు చెబుతున్నారని తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. 5 ఏళ్లు మంత్రిగా ఉన్న కొల్లు రవీంద్ర ఒక్కరికే మేలు చేయలేదని, స్థలం ఇస్తానని అందరినీ మోసం చేశారని విమర్శించారు. నీ తాటాకు చప్పలకి ఇక్కడ ఎవరు కుందేళ్లు కాదు, బెదరటాకి. ఇవాళ ఈ గ్రామాల్లో ఉన్నటువంటి 11, 12, 13 గ్రామాల్లో ఉన్నటువంటి నిరుపేద బీసీ, ఎస్సీ, ఎస్టీ రైతాంగం కానీ నువ్వు చేసేటువంటి ద్రోహాలు, పాపాలు, ఏ రకంగా ఈ పనులు కానివ్వకుండా ఉంటాకి నువ్వు చేసేటువంటి పనులు, ఈ సిగ్గులేనితనాన్ని చూసి జాలిపడే పరిస్థితి నాది. ఇవన్నీ కూడా నీలాంటి తాటాకు చప్పుళ్ళకి, నీ ఉడతూపుళ్ళకి ఇక్కడ ఎవడు భయపడేవాడు లేడు. ఏ అధికారి భయపడ్డో, ప్రజలకి అర్హత కలిగిన ప్రతి పేదవాడికి న్యాయం జరిగే వరకు కూడా, చివరి క్షణం వరకు కూడా పనిచేస్తానే ఉంటాం అనేది నీకు చెప్తున్నాను. చీపురుపల్లి నుంచి తనపై ఎవరు పోటీ చేసినా ఒకటే అన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. నియోజకవర్గం మారినప్పుడల్లా గెలిచే గంటా రికార్డ్ ఈసారి బ్రేక్ కావటం ఖాయమని బొత్స అన్నారు. ప్రతిపక్షాలకు ఎన్నికలప్పుడు తప్ప ప్రజలతో పనే లేదని, ఇప్పుడు ఎన్నికల సమయం కనుకనే ఆ పార్టీలనే రకరకాల వేషాలు వేసుకుని జనంలోకి వస్తున్నాయన్నారు. నేను వైఎస్ఆర్సీ పార్టీ తరఫున పోటీ చేస్తాను. నా మీద ప్రతిపక్షంలో ఏ పార్టీలు ఉంటే ఆ పార్టీలో పోటీ చేయాలి. అది XYZ అధికారంలో మేము ఉన్నప్పుడు మేము సంవత్సరం పొడుగుతా, మేము ప్రస్తుతం మమేకం ఉంటాం కాబట్టి వెళ్తుంటాం, కాబట్టి మేము వెళ్తుంటాం. ప్రతిపక్షాలకు ఏముంటాయి? ఎన్నికలప్పుడు తప్ప ఉట్టప్పుడు పని ఉండదు. మీకు పని ఎప్పుడు ఉంటుంది? ప్రభుత్వాలు విఫలమైతే ఉంటుంది. మేము ప్రభుత్వం, మాది విఫలమైన ప్రభుత్వం కాదు, మాది సక్సెస్ఫుల్ ప్రభుత్వం. మాది ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అందరూ ఆమోగ్యమైన ప్రభుత్వం మాది. అందరికీ ఏ అవసరం వచ్చినా దాన్ని సంక్షేమకి, అభివృద్ధికి మారుపేరుగా జరుగుతున్న 5 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 14 కాలంలో మా పరిపాలన విధానం అది. సో కాబట్టి వాళ్ళకి పని లేకుండా పోయింది 4 సంవత్సరాలు, 10 నెలలు. చంద్రబాబు కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న నాటకంలో షర్మిలను పావుగా వాడుకుంటున్నారన్నారు ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా. షర్మిలకు రాజకీయ అవగాహన లేదని నిన్న చేసిన హడావుడు చూస్తే అర్థమవుతుందన్నారు. 1998, 2008, 2018లో చంద్రబాబు ఇవ్వాల్సిన డిఎస్సీలను సీఎం వైఎస్ జగన్ ఇచ్చి 17,000 పోస్టులను భర్తీ చేశారని గుర్తు చేశారు. పిచ్చి మాటలు మానుకోవాలని పవన్ కళ్యాణ్కి హితవు పలికారు మంత్రి ఆర్కే రోజా. చంద్రబాబు నాయుడు ఇవ్వాల్సిన డిఎస్సీలు 1998, 2008, 2018వి దాదాపుగా 17,000 భర్తీల్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు భర్తీ చేశారు. మళ్ళీ 6,100 ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చారు. సో ఆమెకి రాజకీయ అవగాహన లేదు అనేది నిన్న ఆవిడ చేసిన హడావిడి చూస్తేనే అర్థమైంది.
4.5 సంవత్సరాలు ఆంధ్రాలో లేకుండా తెలంగాణ బిడ్డని, తెలంగాణ ప్రజలకు అండగా ఉంటానని ఈరోజు జగనన్న మీద విషం చింతూ షర్మిల గారు చేసే ఈ ఆరాటాలు, పోరాటాలన్నీ చూస్తే ప్రజలకు అర్థమైపోయింది. ఇది కేవలం చంద్రబాబు నాయుడు, కాంగ్రెస్ కలిసి ఆడుతున్న నాటకం. దాంట్లో షర్మిల గారిని పావుగా వాడుకుంటున్నారు అనేది అందరికీ అర్థమవుతున్న విషయం. దళితులకు కీలకమైన పదవులను కట్టబెట్టిన ఘనత సీఎం జగన్దే అన్నారు రాజ్యసభ సభ్యులు గొల్ల బాబురావు. రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన తర్వాత తొలిసారి విశాఖకు వచ్చిన ఆయనకు కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. దళితులను మోసం చేసిన చరిత్ర చంద్రబాబుదని ఆయన మండిపడ్డారు. తనకు రాజ్యసభ సీట్ ఇచ్చిన సీఎం జగన్ కు జీవితాంతం రుణపడి ఉంటానన్నారు గొల్ల బాబురావు. ఒక నిజమైనటువంటి నాయకుడు, నిజమైనటువంటి ఆశ, నిజమైనటువంటి జీవం పోసినటువంటి మహానుభావుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు నాలాంటి వ్యక్తిని రాజ్యసభకు పంపించడం ద్వారా ఆయన అనేక నిజంగా సమాజానికి ఎన్నో ఒక సంకేతాలు ఇస్తున్నారు. నేను మాట తప్పను, మడం తిప్పను అనేటువంటి మాటకి ఆయన అర్థం చేకూర్చారు. ఇప్పటిదాకా తెలుగుదేశం, జనసేన పార్టీల చుట్టూ తిరుగుతూ 1-6 సీట్ల కోసం ఆరాటపడ్డ కమ్యూనిస్టు పార్టీలకు ఓ జాతీయ పార్టీ అండ దొరికింది. తెలుగుదేశం పార్టీ బీజేపీతో జత కడుతుందని భావించిన సిపిఎం, సిపిఐ పార్టీలు ఇప్పుడు కాంగ్రెస్ తో కలిసి కూటమి కట్టాయి. రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్లో గడిచిన 10 ఏళ్లుగా చట్టసభల్లో చోట్లేక కునారిల్లుతున్న ఈ 2 పార్టీలకు ఎట్టకెలకు కాంగ్రెస్ తోడైంది. విచిత్రం ఏంటంటే గడిచిన 10 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్ నుంచి కాంగ్రెస్ పార్టీకి కూడా చట్టసభలో స్థానం లేదు. ఈ ఎన్నికల్లోనూ ఆ పార్టీకి వచ్చే ఓట్ల శాతం 1లోపే ఉంటుందని సర్వేలు చెబుతున్న నేపథ్యంలో వామపక్షాలు విధిలేని పరిస్థితుల్లో కాంగ్రెస్ తో అంటగాగాలని నిర్ణయించుకున్నాయి. గడిచిన 10 ఏళ్లుగా చంద్రబాబుకు బాకా ఊదుతూ వచ్చిన సిపిఐ, బీజేపీతో జతకడుతున్న టీడీపీ గురించి ఒక్క మాట మాట్లాడకపోవటం చర్చనీయాంశంగా మారింది. ఎట్టకేలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రఘురామకృష్ణరాజు రాజీనామా చేశారు. కొన్నాళ్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న రఘురామకృష్ణరాజు ఈ రోజు పార్టీకి రాజీనామా చేశారు. పార్టీకి రాజీనామా చేయకుండా పదవిని పట్టుకొని ఇంతకాలం వేలాడిన రఘురామకృష్ణరాజు లోక్సభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని గతంలోనే వైఎస్ఆర్సీపీ లోక్సభ స్పీకర్ కు విజ్ఞప్తి చేసింది. ఢిల్లీ లిక్కర్ కేసులో సంచలన మలుపు చోటు చేసుకుంది. ఎమ్మెల్సీ కవితను నిందితురాలుగా చేర్చింది సిబిఐ. ఇప్పటికే కవితకు నోటీసులు జారీ చేసిన సిబిఐ ఈ నెల 26న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. గత నోటీసులను సవరిస్తూ తాజాగా మరోసారి నోటీసులనిచ్చింది. సెక్షన్ 41A కింద నోటీసులు ఇచ్చిన సిబిఐ 2022లో ఇదే కేసులో కవితను ప్రశ్నించింది. అంతకుముందు ఎమ్మెల్యే లాస్యా నందిత పార్థివ దేహానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నివాళులు అర్పించారు. లాస్య కుటుంబ సభ్యులను కేసీఆర్ పరామర్శించి వారిని ఓదార్చారు. రోడ్డు ప్రమాదంలో లాస్య చనిపోవడం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నట్లుగా కేసీఆర్ తెలిపారు. లాస్య కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని కేసీఆర్ భరోసా ఇచ్చారు. ఆదివాసీల గిలవేల్పులు సమ్మక్క సారలమ్మలను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. ముఖ్యమంత్రి అయ్యాక తొలిసారి వనదేవతల దర్శనానికి వచ్చారు రేవంత్ రెడ్డి. అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు, తులాభారాన్ని సమర్పించుకున్నారు. మేడారం పర్యటనలో సీఎం రేవంత్ తో పాటు మంత్రులు సీతక్క, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు సమ్మక్క సారలమ్మలను దర్శనం చేసుకున్నారు. ఈ నెల 27న మరో 2 గ్యారంటీలను అమలు చేయబోతున్నామని చెప్పారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఈ కార్యక్రమానికి ప్రియాంక గాంధీ హాజరు కానున్నట్లుగా వెల్లడించారు. సిలిండర్ ఇచ్చే మహిళలకు చేయూతనిచ్చే విధంగా ఈరోజు సిలిండర్ 500 రూపాయలకి ఇచ్చే కార్యక్రమం. రెండవ కార్యక్రమము పేదవాళ్లకు 200 యూనిట్ల వరకు తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి పేదవాడికి ఇంటికి ఉచితంగా విద్యుత్తునిచ్చే కార్యక్రమాన్ని ఫిబ్రవరి 27 తారీఖు నాడు సాయంత్రము ప్రారంభించబోతున్నాము. ఆ కార్యక్రమానికి శ్రీమతి ప్రియాంక గాంధీ గారు కూడా హాజరు కాబోతున్నారు. మేడారం సమ్మక్క సారలమ్మలను గవర్నర్ తమిళిసై, మంత్రి శ్రీధర్ బాబు దర్శించుకున్నారు. రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, కేంద్ర గిరిజన శాఖ మంత్రి అర్జున్ ముండా, మంత్రి సీతక్క, ఈటెల రాజేందర్, జిల్లా కలెక్టర్ త్రిపాఠి ఘన స్వాగతం పలికారు. తొలుత వనదేవతలైన సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను దర్శించుకున్న గవర్నర్ ఆ తర్వాత తులాభారం నిర్వహించారు. అమ్మవార్లకు నిలువెత్తు బంగారాన్ని కానుకగా సమర్పించారు గవర్నర్ తమిళిసై.
పునరుత్పాదక విద్యుత్పై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. మారుతున్న కాలమాన పరిస్థితులు, కేంద్రంతో పాటు ఇతర సంస్థల నుంచి అందుతున్న ఆర్థిక సాయం తదితర అంశాలపై రెడ్కో అధికారులతో ఆయన సమీక్షించారు. బహిరంగ స్థలాలు, ప్రభుత్వ కార్యాలయాలు, జలాశయాలను గుర్తించి అవసరమైన ప్రతిపాదనలు వెంటనే సిద్ధం చేయాలని ఆయన ఆదేశించారు. గత 5 ఏళ్లుగా పునరుత్పాదక విద్యుత్ పాలసీ లేకపోవడంతో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందన్నారు డిప్యూటీ సీఎం భట్టి. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కు షాక్ ఇచ్చింది బెంగళూరు కోర్టు. మార్చి 28న విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేసింది. గత బీజేపీ ప్రభుత్వంపై చేసిన 40% కమిషన్ ఆరోపణలపై ఈ సమన్లు జారీ చేసింది బెంగళూరు కోర్టు. కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు అప్పటి బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో అవినీతి ఆరోపణలు చేసింది కాంగ్రెస్. 40% కమిషన్ సర్కార్ అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. పేసీఎం క్యాంపెయిన్ రన్ చేసింది. దీనిని సవాల్ చేస్తూ కోర్టులో పిటిషన్ను దాఖలు చేసిన బీజేపీ ఈ నేపథ్యంలోనే తాజాగా రాహుల్ గాంధీ, సిద్ధరామయ్య, డీకే శివకుమార్ కు నోటీసులు ఇచ్చింది బెంగళూరు కోర్టు. ఉత్తరప్రదేశ్ యువత మద్యం మత్తుకు బానిసలుగా మారారన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు ప్రధాని నరేంద్ర మోదీ. కాశీ బిడ్డలను నిషాకోరులతో పోలుస్తారా అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సొంత పార్లమెంట్ నియోజకవర్గం వారణాసిలో పర్యటించిన ప్రధాని 622 కోట్ల వ్యయంతో చేపట్టిన అమూల్ బనస్ మిల్క్ డైరీని జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ప్రధాని భారత్ జోడో న్యాయయాత్రలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. లోక్సభ ఎన్నికల్లో యూపీలో ఎన్డీఏ క్లీన్ స్వీప్ చేస్తుందన్నారు. సొంత పార్లమెంటు నియోజకవర్గం వారణాసిలో పర్యటించారు ప్రధాని నరేంద్ర మోదీ. అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతో బిజీగా గడిపారు. వారణాసి రోప్ వేను జాతికి అంకితం చేశారాయన. ఈ సందర్భంగా వర్చువల్ రియాలిటీ హెడ్సెట్ ను ధరించి రోప్ వేను పరిశీలించారు. ఉన్న చోటు నుంచే రోప్ వేలో ప్రయాణించిన అనుభూతిని పొందారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సార్వత్రిక ఎన్నికల స్కెడ్యూల్ విడుదలకు తుది కసరత్తులను పూర్తి చేసింది ఈసీ. మార్చి 13 తర్వాత ఏ క్షణమైనా ఎన్నికల స్కెడ్యూల్ విడుదల కావచ్చని సమాచారం. మార్చి 12, 13వ తేదీల్లో జమ్మూ కాశ్మీర్లో పర్యటించనుంది ఎలక్షన్ కమిషన్ బృందం. దీంతో ఎన్నికల కమిషనర్ల రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పర్యటనలు ముగుస్తాయి. ఈ నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ పర్యటన అనంతరం ఏ క్షణమైనా సార్వత్రిక స్కెడ్యూల్ రావచ్చు అంటున్నాయి ఈసీ వర్గాలు. దేశవ్యాప్తంగా 7 విడతల్లో పోలింగ్ను నిర్వహించే అవకాశం ఉంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు. కాంగ్రెస్, ఇండియా కూటమితో సంబంధాలు తెంచుకోకపోతే కేజ్రీవాల్ ను అరెస్టు చేస్తామని బెదిరిస్తున్నారంటూ బాంబు పేల్చారు. బీజేపీ నుంచి తమకు పదే ఈ మేరకు హెచ్చరికలు వస్తున్నాయన్నారు. సోమవారం సీబీఐ కేజ్రీవాల్ ను అరెస్టు చేస్తుందని తమ దగ్గర విశ్వసనీయ సమాచారం ఉందని తెలిపారు. ఎంతమందిని అరెస్టు చేసినా ఇండియా కూటమితోనే ఆప్ కొనసాగుతుందని స్పష్టం చేశారు ఆతిషీ సింగ్. సందేశ్ ఖలీ ప్రకంపనలు మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని కుదిపేస్తున్న వేళ పశ్చిమ బెంగాల్లో ఈడీ దాడులు కలకలం రేపుతున్నాయి. పీడీఎస్ క్యాంప్ కేసులో రాష్ట్రంలో 6 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు దర్యాప్తు సంస్థ అధికారులు. సందేశ్ ఖలీ కేసులో కీలక నిందితుడిగా ఉన్న టీఎంసీ నేత షాజహాన్ షేక్ నివాసంలోనూ సోదాలు జరిగాయి. ఫిబ్రవరి 29న విచారణకు హాజరు కావాలని షాజహాన్ కు నిన్న నోటీసులు జారీ చేసింది ఈడీ. జనవరి 5న షాజహాన్ ఇంటికి సోదాలకు వెళ్లిన ఈడీ అధికారులపై అతడి అనుచరులు దాడికి తెగబడ్డారు. అప్పటి నుంచి పరారీలో ఉన్నాడు షాజహాన్ షేక్. అమెరికాలో మరో భారత సంతతి విద్యార్థి మృతి చెందిన ఘటన వెలుగులోకి వచ్చింది. నైట్ క్లబ్లోకి రానివ్వకపోవడంతో బయటే ఉండిపోయిన అకుల్ ధావన్ గడ్డకట్టే చలిలో ప్రాణాలను వదిలాడు. జనవరి 20న ఇలినాయిస్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవటం, గడ్డకట్టే చలిలో ఎక్కువసేపు ఉండటం వల్లే అకుల్ ధావన్ చనిపోయినట్లుగా ఇలినాయిస్ విశ్వవిద్యాలయం వెల్లడించింది. ఈ ప్రభావాన్ని హైపోథెర్మియాగా పేర్కొంది. జనవరి 20న తన మిత్రులతో కలిసి క్యాంపస్ సమీపంలో నైట్ క్లబ్ వద్దకు వెళ్లాడు అకుల్ ధావన్. అనేక సార్లు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించినప్పటికీ అక్కడి సిబ్బంది అతన్ని అనుమతించలేదు. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన నెగటివ్ ట్రెండ్స్ తో స్టాక్ మార్కెట్స్ నష్టాలు ముగిశాయి. సెన్సెక్స్ 15 పాయింట్ల నష్టంతో 73,142 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ స్వల్ప నష్టంతో 22,212 పాయింట్ల వద్ద ముగిసింది. సెక్టార్ సూచీలో ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు 0.81%, మెటల్ సూచీలు 0.33%, బ్యాంకెక్స్ సూచీలు 0.29% నష్టపోయాయి. నిఫ్టీ టాప్ గెయినర్స్ లిస్టులో బజాజ్ ఫినాన్స్ 1.47%, ఎస్బీఐ లైఫ్ 1.35%, డాక్టర్ రెడ్డిస్ 0.96% లాభపడ్డాయి. నిఫ్టీ టాప్ లూజర్స్ లిస్టులో బీపీసీఎల్ 1.42%, హెచ్సిఎల్ టెక్ 1.30%, మారుతి 1.18%, ఏషియన్ పెయింట్స్ 1.15% నష్టపోయాయి.
జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 2 లక్షల కోట్లు దాటింది. కంపెనీ షేర్స్ వరుసగా 5వ రోజు దూసుకువెళ్లాయి. ఓ దశలో షేరు విలువ 10% పైగా పెరిగి 347 దగ్గర జీవనకాల గరిష్టాన్ని నమోదు చేసింది. ఈ ఏడాది 41% రిటర్న్స్ ఇచ్చింది. 5 రోజుల్లోనే షేరు విలువ 17% మేర పుంజుకుంది. ఒకేడాదిలో ఈ షేరు విలువ 35% దాకా పెరిగింది. ప్రస్తుతం భారత విపణిలో ఆర్థిక సేవలు, ఫిన్టెక్ సంస్థలు పలు నియంత్రణపరమైన చిక్కుల్లో పడ్డ విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జియో ఫిన్ సెక్యూర్డ్ రుణాలపై దృష్టి సారించింది. అన్సెక్యూర్డ్ లోన్ల విషయంలో అప్రమత్తతో కూడిన వ్యూహాన్ని అనుసరిస్తోంది. భారత ఆర్థిక వ్యవస్థ, ఈక్విటీ మార్కెట్పై అంతర్జాతీయ పెట్టుబడి సలహా సంస్థ జెఫెరీస్ ఆశాజనక అంచనాలను ప్రకటించింది. గత 10 ఏళ్లలో భారతదేశం మౌలిక నిర్మాణాత్మక సంస్కరణలు చూసిందని, దేశం తన పూర్తి సామర్థ్యాలను చూసేందుకు కావాల్సిన కార్యాచరణను ఇది సృష్టించిందని న్యూయార్క్ ప్రధాన కేంద్రంగా పనిచేసే జెఫ్రీస్ సంస్థ తన తాజా నివేదికలో తెలిపింది. వచ్చే 4 ఏళ్లలో భారత జీడీపీ $5 ట్రిలియన్ అంటే 415 లక్షల కోట్లకు చేరుకుంటుందని, 2027 నాటికి జపాన్, జర్మనీలను వెనక్కి నెట్టి 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని తెలిపింది. ఆదిత్య బిర్లా గ్రూప్ డెకరేటివ్ పెయింట్స్ బిజినెస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. రానున్న 3 ఏళ్లలోనే 10,000 కోట్ల ఆదాయాలను సాధించాలని టార్గెట్ గా పెట్టుకుంది. బిర్లా ఓపోస్ కింద 3 ప్లాంట్లలో పెయింట్స్ బిజినెస్ కార్యకలాపాలను ఆదిత్య బిర్లా గ్రూప్ మొదలుపెట్టింది. ఇక ఆదిత్య గ్రూప్ ఫ్లాగ్షిప్ కంపెనీ గ్రాసిమ్ ఇండస్ట్రీస్ 10,000 కోట్ల క్యాపెక్స్ తో డెకరేటివ్ పెయింట్స్ బిజినెస్ లోకి ఎంటర్ అవుతామని క్రిందటేడాదే ప్రకటించింది. 2025 నాటికి 6 తయారీ ప్లాంట్లను ఏర్పాటు చేస్తామని పేర్కొంది. డెకరేటివ్ పెయింటింగ్ మార్కెట్ సైజ్ 80,000 కోట్లుంటుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. రాంచీ టెస్టులో ఇంగ్లాండ్ తడబడి నిలబడింది. ఇంగ్లీష్ టీంను జో రూట్ సెంచరీతో ఆదుకున్నాడు. భారత బౌలర్ల దెబ్బకు ఇంగ్లాండ్ 112 పరుగులకే సగం వికెట్లను కోల్పోయింది. క్రాలెన్ 42, డెకెట్ 11, బేర్స్టో 38, స్టోక్స్ 3, పోప్ డకౌట్ అయ్యారు. ఈ దశలో జో రూట్ వికెట్ కీపర్ బెన్ ఫోక్స్ తో కలిసి కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. 6వ వికెట్కు 113 పరుగులు జోడించాడు. ఈ సిరీస్లో తొలి 3 టెస్టుల్లో అటర్ ఫ్లాప్ అయి తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్న జో రూట్ రాంచీలో సెంచరీతో రాణించాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ 7 వికెట్లను కోల్పోయి 302 పరుగులు చేసింది. భారత బౌలర్లలో ఆరంగేట్ర బౌలర్ ఆకాష్ దీప్ 3 వికెట్లతో ఇంగ్లాండ్ టాప్ ఆర్డర్ను కుప్పకూల్చాడు. సినీ విశేషాల సమాహారం స్క్రీన్ 19 ఇప్పుడు చూద్దాం. బొమ్మరిల్లు అప్పట్లో ప్రేక్షకులను అమితంగా అలరించింది. ఇక ఈ మూవీ తొందరలో రిలీజ్ కాబోతోంది. సిద్ధార్థ్ మల్హోత్రా, రాశీ ఖన్నా జంటగా నటించిన యోధా మూవీ నుండి జిందగీ తేరే అనే సాంగ్ ప్రోమో విడుదలైంది. ప్రభాస్, నాగశ్విన్ కాంబోలో రూపొందుతున్న కల్కి మూవీ టీజర్ తొందరలో విడుదల కాబోతోంది. ఈ టీజర్ 1 నిమిషం 23 సెకండ్స్ వరకు ఉండబోతోందట. గోపీచంద్ హీరోగా నటిస్తున్న భీమా మూవీ ట్రైలర్ రిలీజ్ ఫిక్స్ అయింది. శనివారం ఈ మూవీ ట్రైలర్ రాబోతోంది. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందిన వ్యూహం, శపథం మూవీలో వాయిదా పడి కొత్త రిలీజ్ డేట్స్ వచ్చాయి. మొదటి భాగం మార్చి 1న, రెండో భాగం మార్చి 8న రాబోతున్నాయి. తెలుగు చిత్ర పరిశ్రమ గర్వపడేలా దుబాయ్లో మార్చి 3న గామా అవార్డ్స్ వేడుకలు జరగబోతున్నాయి. లేటెస్ట్ గా కర్టెన్ రైజర్ వేడుకలో ఏఎఫ్ఎం ప్రాపర్టీస్ ప్రెజెంట్స్ గామా అవార్డ్స్ ట్రోఫీ లాంచ్ అయింది. రోజంతా బిజీగా ఉంటున్నారా? మీ చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోలేకపోతున్నారా? డోంట్ వరీ, రోజు రాత్రి 9 గంటలకు రెడీగా ఉండండి. సాక్షి టీవీ మీకు నాన్ స్టాప్ న్యూస్ అందిస్తుంది.